నమ శివాయ. భక్తులందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 2026 సంవత్సరానికి సంబంధించిన మహాశివరాత్రి తేదీ తిథి వివరాలు, ముఖ్యమైన పూజా విధానం, అలాగే ఇంట్లో సులభంగా చేయగల శివరాత్రి పూజా విధానాన్ని మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ముందుగా మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యత. హిందూ సాంప్రదాయం ప్రకారం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రిని అత్యంత పవిత్రంగా జరుపుకుంటాం. ఈ రాత్రి శివుడు లింగ రూపంలో అవతరించిన పవిత్రమైన రాత్రిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు ఉపవాసం, జాగరణ, అభిషేకం చేయడం వల్ల శివ అనుగ్రహం కలుగుతుందని మన పురాణం చెబుతుంది. ఈ 2026 మహాశివరాత్రి తేదీ తిథి వివరాలు ఇప్పుడు చూద్దాం. 2026వ సంవత్సరంలో మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజున వస్తుంది. చతుర్దశ తిథి ప్రారంభం ఫిబ్రవరి 15 ఆదివారం సాయంత్రం 4:34. చతుర్దశ తిథి ముగింపు ఫిబ్రవరి 16 సోమవారం సాయంత్రం 5:21. లింగోద్భవ కాలం అంటే అర్ధరాత్రి సమయంలో చతుర్దశి తిథి ఉండటం ముఖ్యం. అందువల్ల ఫిబ్రవరి 15వ తేదీనే మహాశివరాత్రిగా పరిగణిస్తున్నారు. పూజా ముహూర్తాలు ఇప్పుడు చూద్దాం. 15 అర్ధరాత్రి 12:09 నుండి 1:11 వరకు ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేయడం అత్యంత శ్రేష్టం. పూజా సమయాలు. శివరాత్రి 4 ప్రహారాలలో పూజ చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. మొదటి ప్రహారం సాయంత్రం 6:11 నుండి 9:23 వరకు. రెండవ ప్రహారం రాత్రి 9:23 నుండి అర్ధరాత్రి 12:35 వరకు. మూడవ ప్రహారం అర్ధరాత్రి 12:35 నుండి తెల్లవారుజామున 3:45 వరకు. నాలుగవ ప్రహారం తెల్లవారుజామున 3:27 నుండి ఉదయం 6:59 వరకు ఉంటుంది. ఉపవాస విరమణ. సోమవారం రోజున అంటే 16 సోమవారం రోజు ఉదయం 6:40 నుండి మధ్యాహ్నం 3 లోపు ఉపవాస విరమణ చేయవచ్చు. శివరాత్రి పూజా నియమాలు. శివరాత్రికి ముందు రోజు ఏకభుక్తం చేసి రాత్రి ఉపవాసం ఉండాలి. నేలపైనే శయనించాలి. శివరాత్రి రోజు తెల్లవారుజామునే స్నానం చేసి శుభప్రదమైన వస్తువులు ధరించాలి. శివాలయ దర్శనం లేదా ఇంట్లో పూజ చేయాలి. రోజంతా ఓం నమః శివాయ నామస్మరణ చేస్తూ గడపాలి. శివలింగ అభిషేకం. శివలింగానికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచామృతాలతో అభిషేకం చేయాలి. బిల్వపత్రాలు సమర్పిస్తూ పూజ చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. జాగరణ ప్రాముఖ్యత. శివరాత్రి రోజు శివనామస్మరణ చేస్తూ శివ పురాణ కథలు, భజనలు చేస్తూ జాగరణ చెయ్యాలి. పూజా క్రమం. మొదటిగా గణపతి పూజ చేయాలి. దీపం, ధూపం, నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత శివునికి అభిషేకం చేసి అష్టోత్తర నామ శతనామావళి లేదా ఓం నమః శివాయ మంత్రం జపం చేయాలి. నారికేళ్ల దీపం ప్రాముఖ్యత. కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే శివ అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ దీపాన్ని శివలింగం ముందు లేదా చిత్రపటానికి ముందు వెలిగించవచ్చు. ఇంట్లో శివలింగం లేని వారు ఏం చేయాలంటే పిండితో గాని లేకపోతే అన్నంతో గాని శివలింగాన్ని చేసుకొని శివ ప్రదక్షిణలు చేస్తూ చిత్రపటానికి అలంకరించిన భక్తితో పూజ చేయవచ్చు. ఆహార నియమాలు. రోజు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. కోపతాపాలకు దూరంగా ఉండాలి. శుభప్రదమైన మనసుతో శ్రద్ధగా భక్తితో శివభక్తిలో లీనమవ్వాలి. ఓం నమః శివాయ. ఇది